రౌడీ షీటర్ శ్రీకాంత్‌కి అరుణ ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్యత జైళ్ళ శాఖకుంది. పోలీస్ శాఖకుంది. ఎందుకంటే అమ్మాయికి చాలా హైలీ థ్రెట్ ఉంది. ఏ అనారోగ్య కారణాలు కాదు. ఇప్పుడు అమ్మాయి అటు వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఇద్దరితోనూ స్నేహం చేసింది. ఆ శ్రీకాంత్ అనేవాడు అందరి చేత వాడుకోబడ్డాడు. ఎస్పెషల్లీ ఒకప్పుడు వైసీపీతో, తర్వాత తెలుగుదేశంతో. అక్కడ ఒక రకంగా దందాలు చేసి పెట్టాడు నాయకులకి. దానికి బదులుగా వాడు నజరానాగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. వాడికి ఎప్పుడు కావాలంటే అది చేసి పెట్టినందుకు గాను ఇదంతా ఈ అమ్మాయి చేసి పెట్టింది, చూసి పెట్టింది బయట నుంచి. ఇప్పుడు అమ్మాయి అరెస్ట్ అవ్వడం తర్వాతన అమ్మాయిని ఏదైనా చేసేయాలనే చూస్తారు. ఎందుకంటే అమ్మాయి నోరు విప్పితే మొన్న ఆవేశంలో ట్వీట్ చేశాకనే అమ్మాయిని అరెస్ట్ చేశారు. గుర్తుపెట్టుకోవాల్సినది. మా వల్ల ఉపయోగించుకుని నోర్లు విప్పనటువంటి వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కాసేపటికి అరెస్ట్ అయింది. అంటే భయపడ్డారు. దాంతోపాటు ఇప్పుడు అమ్మాయికి సంబంధించింది ఆ ఫోన్ ఎతికితే బోలెడన్ని ఆడియోలు, వీడియోలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో చాలా పెద్ద సినిమా బయటకు వస్తుంది. సాధారణంగా అధికార పక్షం విపక్షాన్ని టార్గెట్ చేయడానికి వాడుతుంది. ఈలోపు ఇప్పుడు అమ్మాయిని ఏదైనా చేస్తే అది అవతల వాళ్ళ మీదకు తోసేయడానికి వీలవుతుంది. కాబట్టి అమ్మాయి ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది.